నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇవాళ. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్ తీసుకున్న, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్, బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇది మీగడ. ఇది బిర్యానీలో షైనింగ్ రావడానికి నేను పాల మీద మీగడ తీసుకున్నా. పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా. ఇవన్నీ ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత పెరుగు వేయాలి. కొంచెం తగినంత పసుపు వేయాలి. కారం కావలసినంత కారం వేసుకోవాలి. మనవాడు అల్లరి చేస్తున్నాడు. పచ్చిమిర్చి వేయాలి. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మీరు కూడా వేసుకోవాలి. చెప్తావా? సరే. ఇగో గరం మసాలా, ధనియా పొడి వేసుకుంటున్నాము. వేసే నాన్న, వేసే. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఏనా మొత్తమా? వేసే. ఓకే. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దీనికి పట్టేంత ఆయిల్ పోయింది. ఓకే. ఇదంతా వెళ్ళు. కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కర్డ్, ఆనియన్, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ ఇట్లనే పెట్టుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ పెట్టుకున్నాక నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాం. ఇదంతా మంచిగా బాగా ముక్కకు పట్టుకోవాలి. నేనైతే పట్టుకోను. నేను మళ్ళీ ఫస్ట్ చేతులు పట్టుకోవాలి. ఓకేనా? ఇదంతా మిక్స్ అయిపోయింది. ఇది ఒక 1/2 అవర్ నానినాక చెప్తాము నెక్స్ట్. నేను ఉప్పు వేయడం మర్చిపోయానండి. అది ఉప్పు వేస్తున్నాం. మొత్తమా? మొత్తం వేసేసి. ఓకే. మర్చిపోయాను. ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మసాలా ఇది 1/2 అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది. ఇప్పుడు గిన్నెలు వేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ అడుగుకు ఆయిల్ వేసిన తర్వాత చికెన్ మొత్తం వేసేయాలి. అది మమ్మీ స్ప్రెడ్ ఇదంతా స్ప్రెడ్ చేయాలి. గిన్నెల ఆయిల్ వేసినాం కదా, ఇదంతా స్ప్రెడ్ చేయాలి. చికెన్ బిర్యానీ. ఇది ఉడకబెట్టిన అన్నము, బాస్మతి రైస్ 3/4 ఉడకబెట్టాలి. ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి, చికెన్లో వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నా, 1 kg రైస్ వేసిన. ఇప్పుడు పైనుంచి నెయ్యి వేసుకోవాలి.
ఒక 4-5 చెంచాలు నెయ్యి వేసుకోవాలి, మిగతాది ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేస్తున్నా. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. నేను చికెన్లా కొంచెమే పోసిన, కొంచెం నెయ్యి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇది నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇట్లా నిమ్మకాయ వండుకోవాలి. పిండుకున్నాక మూత పెట్టి పెంక పెట్టుకోవాలి మాడకుండా. ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకోవాలి స్టవ్, ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. అంతే ప్రాసెస్. నచ్చితే చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.